హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఎగ్జిట్ పోల్స్‌పై జగన్ ప్రకటన అండి. తీవ్ర టెన్షన్‌లో అభిమానులు. మరి ఏమైంది ఏమిటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగించి అమరావతి చేరుకున్నారండి. సో పార్టీ ప్రముఖులను కలిశారు. ఎన్నికల తర్వాత జగన్ ఐపాక్ టీమ్‌తో సమావేశ సమయంలో 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పుకొని వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది సాధ్యమా అనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతోందండి. తనను కలిసిన పార్టీ ప్రముఖులతో అయితే జగన్ ఎన్నికల ఫలితాలపైన అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. తన అంచనాలను కూడా వెల్లడించారు. జగన్ మరోసారి ఎన్నికల పోలింగ్ తర్వాత ఘన విజయంతో పాటుగా గెలిచే సీట్ల లెక్కింపులను కూడా వెల్లడించారండి. ఐపాక్ టీమ్ సమావేశంలో 2019లో సాధించిన 151 ఎమ్మెల్యే 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పుకొచ్చారు. దీనిపైన పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలింగ్ సరళి చూసిన వారికి జగన్ చెప్పే సంఖ్య నమ్మటం కొంచెం కష్టంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో హోరాహోరీగా జరిగిన పోలింగ్ 2% మేర పెరగడంతో టీడీపీ కూటమిలో కూడా ఆశలు పెరిగాయి. ఇటు టీడీపీ ముఖ్య నేతలు కూడా తమ గెలుపు గురించి జగన్ చెప్పినంత ధీమాగా అయితే జగన్ చెప్పినట్లుగా టీడీపీ వాళ్ళు చెప్పడం లేదు కానీ సో జగన్ లెక్క అయితే ఇలా ఉంది. సో ఇక ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉండడంతో ఈ భేటీలో ఆ అంశం ప్రస్తావనకైతే వచ్చింది. అయితే ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను చెప్పిన మాటలని తిరిగి రిపీట్ చేసినట్లు విశ్వసనీయత సమాచారం అండి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కూడా జూన్ 4న భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు జగన్. ఇక పోలింగ్ శాతం కూడా నమోదు, మహిళలు మద్దతు కూడా ఉన్నట్టు సమాచారము. సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్టు కూడా సో తెలుస్తోంది. ముందు నుంచే అంటే నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాల్లో దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారము. ప్రతిపక్ష గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అంశంపై జగన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదని సమాచారం. సో ఇక విదేశాలకు వెళ్ళిన తర్వాత ఏపీలో రాజకీయంగా చోటు చేసుకున్న అంశాలపైన చర్చ కూడా జరిగినట్టు అంచనా అండి. సో అధికారుల మార్పు, అలాగే పిన్నెల్లిపై కేసు, కౌంటింగ్ పైన వస్తున్న సమాచారం గురించి పార్టీ నేతలు జగన్కు వివరించారు. అయితే జగన్ మాత్రం పూర్తి విశ్వసనీయతతో ఉన్నారని పార్టీ నేతలే చెప్తూ ఉన్నారు. తాము గెలవడం ఖాయమని జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం అయితే ఉండబోతుందని వైసీపీ ముఖ్య నేతలు ధీమాతో చెప్తున్నారు. కానీ ఇదే సమయంలో టీడీపీ కూటమి మాత్రం నేటి ఎగ్జిట్ పోల్స్ జూన్ 4న ఫలితాల్లో తమ గెలిపే ఖాయమని వాదిస్తూ ఉన్నారు. దీంతో ఎన్నికల ఫలితాలపైనే ఇంకా ఉత్కంఠ అనేది కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ పైన కూడా అంత ఉత్కంఠత లేకుండా పోయిందండి. సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.